దేవుడంట ఆ వ్యక్తిలో ప్రాణము ఆత్మ పెట్టేటప్పుడు ఏం చేశాడు? ఆయన ఆయన ఊపిరి ఊదాడు. అంటే ఊపిరి అంటే ఏంటంటే ఆయన మాట. ఆయన మాట అంటే ఏంటంటే ఆయన వాక్యం. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే, ఎవరి యొక్క ఆత్మ చనిపోతుందంటే దేవుని మాటను మరిచిపోయిన వారి ఆత్మ చనిపోతుంది. నీకు చదువు ఉందా? చదువు లేదా? నీకు టైం ఉందా? లేదా? నువ్వు చిన్నోడువా? చదువుకుంటున్నావా? ఉద్యోగం చేస్తున్నావా? ఎంత బిజీగా ఉన్నావు? మ్యాటర్ కాదు. ఈ లోకము నువ్వు ఎలా ఉన్నా అయిపోతుంది. కోటేశ్వరుడికి జీవితం అయిపోతుంది, చిన్న జీవితాన్ని జీవిస్తున్న వారికి కూడా జీవితం అయిపోతుంది. అయితే ఈ జీవిత అంతమును మాత్రం ఒకటి ఉంది అని మాత్రం మర్చిపోకూడదు. దేవుడు తీర్పు. దేవుడు తీర్పు నుండి ఏ మనుష్యుడు కూడా చేసుకో. అందుకనే దేవుని వాక్యాన్ని చదువుకుంటున్న వాళ్ళంట మరణాన్ని దాటేస్తారంట. ఏ మరణాన్ని? ఆ ఆత్మీయ మరణాన్ని దాటేసేసి జీవంలోకి వెళ్ళిపోతారంట. నీ పుట్టు చెప్పాలంటే మనిషిగా ఉన్నా ఆత్మీయంగా నువ్వు మరణంలో ఉన్నావు. ఇప్పుడు ఆ మరణంలో నుంచి ఆత్మీయత మళ్ళీ నీలోకి వచ్చి నువ్వు ఆత్మీయ జీవంలోకి దాటిపోవాలి అంటే నీలో మళ్ళీ తిరిగి పని చేయవలసింది ఏంటంటే, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. చరిత్రలో చూస్తే పరమ దుర్మార్గులు, నీచులు, ఘోరాతి ఘోరమైనటువంటి కిరాతకులు, భయంకరులు, దేవుని నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, దొంగలు, వీళ్ళందరూ కూడా మారిపోయారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈ జీవం కలిగిన వాక్యం వాళ్ళకి రాగానే వాళ్ళలో మార్పు వచ్చేసింది. వాళ్ళ పోగొట్టుకున్న ఆత్మ మళ్ళీ బతికింది. నీలో ఆత్మ బతకకపోతే, లోపల నువ్వు ప్రాణంతో మాత్రమే లేదంటే జీవంతో మాత్రమే ఉంటే నువ్వు చెయ్యరాని పాపాలన్నీ చేస్తావు. ఎప్పుడైతే నీ ఆత్మ మళ్ళీ బ్రతుకుతాదో అప్పుడు నువ్వు ప్రతి పాపాన్ని కూడా విసర్జించగలుగుతావు. ఎందరో కిరాతకులు వాళ్ళు కేవలం ఆత్మ లేనప్పుడు ఎన్నో చెడు పనులు చేశారు, కానీ ఈ వాక్యము దగ్గరికి రాగానే మళ్ళీ వారు ఆత్మను పొందుకున్నారు. కాబట్టి ఆ పాత పద్ధతులను విడిచిపెట్టి ఎంతో గొప్పగా మార్చబడ్డారు. దేవుని పాపాన్ని మానుకున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనందరము ఈ మెట్టులోకి వస్తేనే, మరణములో నుంచి దాటగలిగితేనే మనందరము కూడా నిత్య జీవంలోనికి వెళ్ళగలుగుతాము. హల్లెలూయా.